నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక ఏపీ కాంగ్రెస్ ఆపసోపాలు పడుతుంది. ఎవరైనా పార్టీలోకి రాకపోతారా అని ఎదురు చూస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీలో టికెట్ దక్కని ఓ ఎమ్మెల్యే హస్తంగూటికి చేరారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ వైసీపీకి గుడ్ బై చెప్పి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ స్థానిక ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థుల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి. నందికొట్కూరులో ఆర్థర్ పేరుకే ఎమ్మెల్యే, పెత్తనం అంతా సిద్ధార్థ్ రెడ్డిదే. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పొసగకపోవడంతో ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించిన జగన్ అక్కడ దారా సుధీర్ను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆర్థర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తొలుత ఆయన టీడీపీ, జనసేన పార్టీల నుంచి నందికొట్కూరు టికెట్ ఆశించినప్పటికీ సీటు దక్కలేదు. దీంతో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ టికెట్ పైన ఆర్థర్ నందికొట్కూరు ఎమ్మెల్యే స్థానానికి తిరిగి పోటీ చేస్తారని తెలుస్తుంది. ఏపీలో కాంగ్రెస్ జాబితాపై ఇంకా కసరత్తులు జరుగుతున్నాయి. పోటీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఇప్పటివరకు ఒక అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఈ నెల 25న కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పిలిచి టికెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపటం లేదు. షర్మిల వచ్చినా కూడా కాంగ్రెస్ బలం ఏమాత్రం పెరిగినట్టు కనిపించడం లేదు. వైసీపీ, టీడీపీలో టికెట్ దక్కని నేతలు కాంగ్రెస్లో చేరతారని పార్టీ భావించింది. కానీ హస్తం పార్టీలో చేరేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. అన్ని పార్టీల డోర్లు క్లోజ్ అయిన తర్వాత ఆర్థర్ లాంటి వారు మాత్రమే కాంగ్రెస్లోకి వస్తున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసినా గెలుస్తామన్న ధీమా లేకపోవడంతో వెనకడుగు వేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టిన వెంటనే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. అయితే కొద్ది రోజులకే ఆర్కే తన మనసు మార్చుకున్నారు. మంగళగిరిలో తాను చెప్పిన వ్యక్తికి జగన్ టికెట్ ఇవ్వడంతో మళ్ళీ పార్టీలో చేరారు. ఆర్కే ఎపిసోడ్ తర్వాత ఇప్పటి వరకు ఇంకెవరూ ఆ ప్రయత్నం చేయలేదు. వైసీపీ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లిన రెండో ఎమ్మెల్యే ఆర్థర్. బైరెడ్డితో విభేదాల కారణంగా ఆర్థర్ విసిగిపోయారు. టికెట్ రాకపోవడాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని ఓడించి తీరాలని కంకణం కట్టుకున్నారు. మరోవైపు ఆర్థర్ చేరికతో మరికొందరు పార్టీలోకి వస్తారనే విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.